మా మీద కేసు పెట్టిన మేఘనమ్మకు కూడా తెలుసు, ఆమె మనస్సాక్షికి కూడా తెలుసు. తండ్రిలాగా ఏ విధంగా చూసుకున్నానో, తల్లిలాగా నా భార్య ఏ విధంగా లాలనగా చూసుకుందో, నా కూతురికి గోరు ముద్దలు పెట్టినట్టు ఏ విధంగా గోరు ముద్దలు తినిపించిందో ఆమె మనస్సాక్షి కూడా తెలుసు. నిన్న జోగి రమేష్ గారు ఒక విషయం చెప్పారనమాట. అమ్మ మేఘనమ్మ, మీ అత్తగారు నిన్ను ఒక తల్లిలాగా చూసుకున్నారు, నేను ఒక కూతురులాగా భావించాను అని చెప్పారనమాట. మరి తల్లిలాగా నాకు గోరుముద్దలు తినిపించి ఉంటే ఈరోజు నాకు ఈ స్థితి ఎందుకు వచ్చేది? ఆమె తినిపించింది నాకు గోరుముద్దల్లాగా లేవు, విషపు ముద్దలు. పెళ్లికి ముందే అతని కొడుకు ప్రాబ్లం ఏంటో తెలిసి పెళ్లి తర్వాత చాలా ప్లాన్డ్గా దీన్ని ప్లాన్ చేసి నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి దీన్ని క్లోజ్ చేద్దామనే ఉద్దేశం వాళ్ళకి ఫస్ట్ నుంచే ఉంది, పెళ్లికి ముందే ఉంది. ఎందుకంటే